ఆల్మోస్ట్ అంటే ప్రతిసారి అని 100% ఆఫ్ ది టైం. యూజువల్లీ అంటే ఆల్వేస్ కంటే కొంచెం తక్కువ. కొంచెం అటు ఇటు అవ్వచ్చు అని. ఆఫెన్ అంటే తరచూ అని. సమ్‌టైమ్స్ అంటే కొన్నిసార్లు అని. రేర్‌లీ అంటే ఆల్మోస్ట్ లేదన్నట్టు. ఆల్మోస్ట్ ఒక పని అవ్వదు అన్నట్టు. నెవర్ అంటే అస్సలే అవ్వదు అన్నట్టు. ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను వినండి. స్క్రీన్ పైన చూడండి. ఆల్వేస్ అంటే 100% ఆఫ్ ది టైం. ప్రతిసారి అని. షీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ. ఆమె ప్రతిసారి ఎర్లీగానే లేస్తుంది. దానిలో ఎక్సెప్షన్ లేదు. ప్రతిసారి 100%. నెక్స్ట్ యూజువల్లీ అంటే ఆల్వేస్ కంటే కొంచెం తక్కువ. కొంచెం అటు ఇటు అవ్వచ్చు అన్నట్టు. ఐ యూజువల్లీ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్. అంటే నేను మార్నింగ్ తాగుతాను. అప్పుడప్పుడు ఈవినింగ్ కూడా అవ్వచ్చు అన్నట్టు. అప్పుడప్పుడు అవ్వచ్చు. ఆఫెన్ అంటే మెనీ టైమ్స్ తరచుగా. హీ ఆఫెన్ గోస్ టు ది జిమ్. అతడు జిమ్కి వెళ్తుంటాడు అప్పుడప్పుడు అన్నట్టు. సమ్‌టైమ్స్ అంటే కొన్నిసార్లు. నాట్ ఆఫెన్, నాట్ రేర్. తరచుగా కాదు, అసలు లేకుండా కాదు. వి సమ్‌టైమ్స్ ఈట్ అవుట్. మేము ఎప్పుడన్నా ఒకసారి బయట తింటాం అన్నట్టు. రేర్‌లీ అంటే ఆల్మోస్ట్ లేదు అన్నట్టు. జీరో అని కాదు, ఆల్మోస్ట్ లేదు. ఆల్మోస్ట్ అవ్వదు అన్నట్టు. ఆల్మోస్ట్ నెవర్. షీ రేర్‌లీ వాచెస్ టీవీ. రేర్‌లీ అంటే దాదాపుగా చూడదు ఇంకా. చూడడం అనేది చాలా అరుదు. అసలు ఆమె టీవీ చూడడం ఎప్పుడు చూడలే. షీ రేర్‌లీ వాచెస్ టీవీ. కానీ నెవర్ అంటే అస్సలు లేదు. 0% ఆఫ్ ది టైం. హీ నెవర్ లైస్. అస్సలు అతను అబద్ధాలు ఆడడు. 0%. ఆల్వేస్ ఏమో 100%. నెవర్ ఏమో 0%. యూజువల్లీ అంటే ఆల్వేస్ కంటే కొంచెం తక్కువ. అప్పుడప్పుడు ఏదైనా అవ్వచ్చు అని. ఆఫెన్ అంటే అప్పుడప్పుడు అని. సమ్‌టైమ్స్ అంటే కొన్నిసార్లు ఎప్పుడన్నా ఒకసారి అని. రేర్‌లీ అంటే ఆల్మోస్ట్ నిల్ అని. నెవర్ అంటే మొత్తమే నిల్. అసలే జరగదు అని.